యెస్ ఫ్రెండ్స్, మీరు వినింది నిజమే. 0% కోడింగ్ యూజ్ చేసి మనం యూనిటీలో గేమ్ డిజైన్ చేయొచ్చు. అది ఎలా అనేసి మనము లేట్ చేయకుండా చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ సీన్ ఉంది మామూలుగా యూనిటీలో. ఇప్పుడు మనం అసిస్ట్ స్టోర్కి వెళ్దాము. అక్కడ మనకు ఒక ప్యాకేజ్ దొరుకుతుంది ఫ్రీగా. ఇది ఈ మధ్య లాంచ్ చేశారు. ఇన్ని రోజులు మనీతో అనేది ఇప్పుడు ఫ్రీగా వదిలేరు. దాన్ని బట్టి మనం సింపుల్గా ఈజీగా చేయొచ్చు. బోల్ట్ అని టైప్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఇక్కడ బోల్ట్ ఉంది కదా. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసినాను. మీరు నాకు ఇంపోర్ట్ అని చూపిస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి దీన్ని. దాని తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇది కొద్దిగా టైం పడుతుంది, జస్ట్ 2 మినిట్స్. ఓకే, ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, నేను మళ్ళీ సీన్లోకి వస్తున్నాను. చాలామంది అసలు కోడింగ్ అంటేనే చాలా భయపడతారు. దీంట్లో అస్సలు 0% ఆఫ్ కోడింగ్. మీకు కోడింగ్ పైన నాలెడ్జ్ లేకపోయినా కూడా ప్రోగ్రామింగ్ పైన సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు మనం బోల్ట్ని సెటప్ని ఇన్స్టాల్ చేసుకుందాం. దానికి మనం టూల్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఇన్స్టాల్ బోల్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కొన్ని ఫైల్స్ వస్తాయి, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే మనకి సెటప్ చేసుకోవచ్చు ప్యాకేజ్ని. దీనికి ఒక 1 మినిట్ టైం పడుతుంది. ఓకే, నేను జస్ట్ స్కిప్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ నొక్కితే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ 2 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది హ్యూమన్ లాంగ్వేజ్ అనమాట. మీకు ఒక్క రవ్వ కూడా ప్రోగ్రామింగ్ రాకపోతే జస్ట్ మ్యాథ్స్ లాగా ఉంటుంది. ఇది మ్యాథ్స్ కంటే ఇంకా తక్కువనే ఉంటుంది. అండ్ ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కొద్దిగా ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళ కోసము. ఇప్పుడు మీకు హ్యూమన్ లాంగ్వేజ్ కావాలంటే హ్యూమన్ కూడా చేస్తాను. ఇప్పుడు నా వరకు నాకు ప్రోగ్రామింగ్ అర్థమవుతుంది కాబట్టి నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కొన్ని ఇన్బిల్ట్ అనమాట. ఇవన్నీ కొన్ని సెటప్స్ అనమాట. మనం జస్ట్ నెక్స్ట్ నొక్కేద్దాం. ఓకే, ఇక్కడ మనకి వేరియబుల్స్ అవన్నీ సంథింగ్ అన్నీ ఉంటాయి. ఇది కూడా డిఫాల్ట్ అలా పెట్టి నెక్స్ట్ నొక్కేద్దాం. ఇది ఒక 1 మినిట్ పడుతుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి అయిపోయింది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ చేసేద్దాం సింపుల్గా. ఇప్పుడు మనకి ఏం లేదు, ఒక చిన్న క్యూబ్ని సీన్లోకి తీసుకుంటున్నాను. చిన్న క్యూబ్ 3D ఆబ్జెక్ట్. ఓకే, ఈ క్యూబ్ మన గేమ్లో సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి నేను కొద్దిగా సైడ్కి తీస్తున్నాను. ఓకే, క్యూబ్ని నీట్ కెమెరాని క్యూబ్ దగ్గర ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ ఏం చేయని అవసరం లేదు. క్యూబ్ దగ్గరికి వెళ్ళి యాడ్ కాంపోనెంట్ నొక్కండి. ఓకే, ఇక్కడ మనం కొద్దిగా పైనుండి తీసేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి బోల్ట్ అనే సెటప్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లో మిషన్ అనేసి ఒకటి ఉంటుంది. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ నేను మ్యాక్రో గురించి ఇప్పుడు చెప్తాను. ఓకే, మనం న్యూ పైన సెలెక్ట్ చేసుకొని ఎక్కడైనా మన డైరెక్టరీలో సేవ్ చేసుకోవచ్చు. నేను దీనికి ప్లేయర్ అనేసి నేమ్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మన క్యూబే మన ప్లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎడిట్ గ్రాఫ్, ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని విజువల్ స్క్రిప్టింగ్ అంటారు. ఎందుకంటే మనం చూడడంతో మనము గేమ్ని తయారు చేస్తున్నాం కాబట్టి, కోడ్ ఏం అవసరం లేదు కాబట్టి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి అప్డేట్, స్టార్ట్ వచ్చేసి ప్రతిసారి ఒక్కసారి రన్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయినప్పుడు అప్డేట్ వచ్చి ప్రతిసారి ప్రతి ఫ్రేమ్లో రన్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ స్టార్ట్ అనే ఫంక్షన్ అవసరం లేదు. కాబట్టి నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను. షెట్ 2 డిలీట్ అయిపోయినాయి. ఓకే, అండూ చేసి స్టార్ట్ ఒకటి డిలీట్ చేస్తున్నాను. ఓకే, నేను జస్ట్ ఈ క్యూబ్ని రొటేట్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది విజువల్ స్క్రిప్టింగ్లో. జస్ట్ దీన్ని మనం డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం ఈ యారోని. అలా డ్రాగ్ చేసి డ్రాప్ చేసిన వెంటనే మనకి చాలా ఆప్షన్ చూపిస్తాయి. అది మీకు అర్థం కాకపోతే జస్ట్ మనకు కావాల్సింది మనం సెర్చ్ చేసుకుందాం. పైన సెర్చ్ బార్లో రొటేట్ అని నేను సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ రొటేట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ డైమెన్షన్ అనేసి మనం 3 డైమెన్షన్ తీసుకున్నాం, సింపుల్గా ఉంటుంది. ఇక్కడ X, Y, Z అన్నీ ఉంటాయి. మనం Y యాక్సిస్లో జస్ట్ ఒక వాల్యూ ఇద్దాం. ఇప్పుడు చూడండి, ప్లే చేసి చూస్తే సింపుల్గా మనకి క్యూబ్ రొటేట్ అవుతుంది. అదే కానీ మనం కోడింగ్లో చేసామంటే చాలా కష్టం. ఇక్కడ చూస్తే మనకి ఫ్లో మిషన్ కూడా కనిపిస్తుంది, ఎలా రొటేట్ అవుతుంది అనేసి, ఎన్ని ఇన్పుట్స్ వల్ల అనేసి. వాల్యూ పెంచితే కొద్దిగా స్పీడ్ అవుతుంది. సింపుల్గా ఉంటుంది. కాబట్టి మనం ఈ విజువల్ స్క్రిప్టింగ్లో 0 కోడింగ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. ఓకే, దీంట్లో మనకి ఇన్స్పెక్టర్ కావాలి, బోల్ట్ ఇన్స్పెక్టర్. అది ఎందుకంటే మనకి ఏ ఆబ్జెక్ట్ ఏం పని చేస్తుందని మనకి దానిలో సింపుల్గా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ దీనికి యూజ్ అవుతుంది అనేసి, అప్డేట్ పైన పెడితే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేసి మనకి సింపుల్గా చూపిస్తారు. మళ్ళీ వేరియబుల్స్ అనేసి మనం ఒక విండో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఇవ్వడం కంటే వేరియబుల్ ద్వారా ఇవ్వడం సింపుల్గా ఉంటుంది. కాబట్టి నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, స్పీడ్ అనేసి ఇస్తాను దానికి. చూడండి మీరే, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మనం దానికి ఒక వాల్యూ ఇస్తున్నాను 2 అనేసి, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి గ్రాఫ్లో పెడుతున్నాను. దాన్ని మనం Y యాక్సిస్ కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మనం అక్కడ ఇవ్వడం అవసరం లేదు. ఇక్కడ వేరియబుల్స్ దగ్గర మనం ఇస్తే చాలు. ఓకే, ఇప్పుడు చూడండి, మన ఫ్లో మిషన్ చూస్తే ఇప్పుడు గ్రాఫ్లో చూడండి, ఇక్కడ 2 స్పీడ్తో కదులుతుంది. ఒకవేళ ఇక్కడ చేంజ్ చేస్తే ఇంకొద్ది స్పీడ్ అవుతుంది ఆ మాత్తో. ఒకవేళ నేను ఇంకా Z యాక్సిస్, X యాక్సిస్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రొటేషన్ చేంజ్ అయిపోతుంది. X యాక్సిస్లో చేంజ్ చేశాను, ఇప్పుడు Zలో చేంజ్ చేశాను. చూడండి, చాలా సింపుల్గా మనం గేమ్ డిజైన్ చేయొచ్చు కోడింగ్ లేకుండా. ఓకే, ఇంకొద్దిగా నేను డెప్త్గా
ఓకే. కీబోర్డ్ ఇన్పుట్ ద్వారా మనం క్యూబ్‌ని ఎలా కదిలించొచ్చో చూద్దాము. చాలా సింపుల్‌గా ఉంటుంది. దానికి మనం ఇన్పుట్ అనేసి ఫంక్షన్ తీసుకున్నాము. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ మనం ఇన్పుట్ గెట్ కీ డౌన్ అనేసి ఒక సింపుల్‌గా లైన్ ఉంటుంది. దాన్ని జస్ట్ మనం అక్కడ పెట్టుకుంటే ఓకే. ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఇన్పుట్ అనేసి నేను స్పేస్ తీసుకుంటున్నాను. దాని ద్వారా మనకి జంప్ అవ్వడానికి ఓకే. స్పేస్ నొక్కినప్పుడు జంప్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక బ్రాంచ్ అనేసి ఆప్షన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ట్రూ అయితే ఏం జరగాలి, ఫాల్స్ అయితే ఏం జరగాలి అనేసి దానికి మనం బ్రాంచ్ అనేసి ఒకటి తీసుకుందాము. ఓకే. ట్రూ అయితే ఇలా జరగాలి అనేసి నేను యాడ్ చేస్తున్నాను. దీనికోసం మన క్యూబ్‌కి ఒక రిజిడ్ బాడీ అనేసి యాడ్ చేయాలి. ఇదంతా పెద్ద కాంప్లెక్స్ కాదు. చాలా సింపుల్. ఒకసారి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏం టెన్షన్ పడకండి. ఓకే. ఇక్కడ చూడండి క్యూబ్‌కి రిజిడ్ బాడీ యాడ్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ నేను దాన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ ఇచ్చి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ యాడ్ ఫోర్స్ అనేసి ఒక కాంపోనెంట్ ఉంటుంది, లేదా రిజిడ్ బాడీ అనేసి తీసుకోవచ్చు. నేను యాడ్ ఫోర్స్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి యాడ్ ఫోర్స్ అని కనిపిస్తుంది కదా, నేను దాన్ని తీసుకుంటున్నాను. 3 డైమెన్షన్లో ఏ యాక్సిస్లో మనకి ఫోర్స్ యాడ్ అవ్వాలి అనేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకి రిజిడ్ బాడీ యాడ్ చేసిన దానివల్ల క్యూబ్ కింద పడుతుంది, కాబట్టి నేను కింద ప్లెయిన్ పెడుతున్నాను. ఇప్పుడు క్యూబ్ దానిపైన పడుతుంది. రిజిడ్ బాడీ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను వై యాక్సిస్లో కొద్దిగా ఫోర్స్ ఇస్తున్నాను. ఒక 10 ఇస్తాను. నేను జస్ట్ శాంపుల్గా 10 ఇస్తాను. దాన్ని ఇంపల్స్కి సెట్ చేసుకుందాం ఫోర్స్ నుంచి. ఓకే. ఇప్పుడు చూడండి మనము చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు స్పేస్ నొక్కినప్పుడు మనకి క్యూబ్ జంప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూడండి ప్లే చేసినప్పుడు మన క్యూబ్ కింద పడింది. జస్ట్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే స్పేస్ ఇస్తున్నామో అక్కడ జంప్ అవుతుంది. నేను ఇక్కడ కీబోర్డ్లో స్పేస్ ఇస్తున్నాను, మీకు తెలియడం లేదు. ఓకే. చూడండి ఇక్కడ నేను స్పేస్ ఇచ్చినప్పుడు ఒక యూనిట్ అలా ట్రాన్స్ఫర్ అవుతుంది సిగ్నల్. ఓకే. ఈ విధంగా మనకు చాలా సింపుల్గా ఉంటుంది బోల్ట్ యూజ్ చేసి